ఈరోజు డేట్ డిసెంబర్ 31, 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికి అడ్వాన్స్ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఏం లేదు మామ, చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ బిజీగా ఉంటారని తెలుసు. అందులో ఒక 2 మినిట్స్ నాకు కేటాయించి ఈ వీడియో చూస్తారేమో అని నా ఆశ. ఏం లేదు మామ, ఈరోజు డిసెంబర్ 31 అయిపోగానే రేపు కొత్తగా ఫ్రెష్ ఇయర్ 2026 స్టార్ట్ అవుతుంది. ఫ్రెష్‌గా కెరీర్ స్టార్ట్ చేద్దాం, మంచిగా సక్సెస్ అవుదాం అని అనుకుంటున్నారు కదా! మామ నిజం చెప్పండి, 2025 జనవరి 1 డిసెంబర్ 31, 2024 అప్పుడు కూడా ఇలాగే అనుకున్నాం కదా మామ. ఏం చేసామా? లేదు మామ. మనకి ఈ సంవత్సరాలు మారితే గాని మన రాతలు మారవు మామ. రాతలు మారాలి అంటే సంవత్సరాలు మారితే సరిపోదు మామ. మనం మారాలి. ఏంటంటే మనం ఏదో చేద్దాం అనుకుంటాం. ఓకే. మనకుండే రెస్పాన్సిబిలిటీసో ఏవో వేరే యాతనల వల్ల మనం చెయ్యకపోవచ్చు. బట్ అవన్నీ మెయింటైన్ చేస్తూ మనం ఏదైనా సాధిద్దాం అనుకుంటే దాన్ని కాన్స్టెంట్‌గా మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడే మనం సాధిస్తాం మామ. ఈ సంవత్సరాలు మారితే మనం సాధించేము. లేదా ఏదో జరిగిపోతే మనం సాధించము. నేను ఒప్పుకుంటా, లక్ అనేది ఉండాలి. బట్ దాంతో పాటు మన హార్డ్ వర్క్ కూడా ఉండాలి. మీరు ఇప్పుడు నేను యాస్ ఎ యూట్యూబర్‌గా నేను చెప్తున్నాను. నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేద్దాం, డైలీ కాన్స్టెంట్‌గా పెడదాం అనుకుంటున్నా. బట్ ఉండే ప్రెషర్స్ వల్ల, ఏదో రెస్పాన్సిబిలిటీస్ వల్ల, ఏదో అదర్ యాక్టివిటీస్ వల్ల చేయలేకపోవచ్చు. అందుకే నేను కూడా ఇప్పటిదాకా సక్సీడ్ అవ్వలేదేమో అని నా డౌట్ కూడా. అందుకే నేను చేసిన తప్పు మీరు కూడా చేయకూడదనే మీ అందరికి ఈ విషయం తెలుసు. స్టిల్ ఎందుకు చెప్తున్నానంటే, ఏదో దీనివల్ల ఒకళ్ళిద్దరు మారితే నేను ఎలాగో మారలేకపోయాను కదా అనేసి. మామ ఏదైనా అనుకుంటే వెంటనే స్టార్ట్ చేసేద్దాం మామ. దాని మీద కాన్‌స్టాంట్‌గా మన ఎఫర్ట్స్ పెడదాం. ఏదో ఒకరోజు సాధిస్తాం మామ. లక్ అనేది ఉండాలి. మనం హార్డ్ వర్క్ చూపిస్తే ఏదో ఒక రోజు ఆ లక్ వచ్చిందనుకో మామ, మనం అనుకున్న స్థాయిలో నిలబడతాం. అంటే ఇప్పుడు గూడా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ జనవరి 1 అయిపోయాకనే పండగ సినిమాలున్నాయి గదా! అది అయిపోయాక స్టార్ట్ చేద్దాం. ఓహ్! మళ్ళీ మార్చ్‌లో వేసవి సినిమాలు, అమ్మో! సమ్మర్ సినిమాలు అంటాం. అలా అదెళ్ళిపోద్ది. మళ్ళీ డిసెంబర్ వస్తది. మళ్ళీ అదే అంటాం. ఈ డిసెంబర్ క్రిస్టమస్ మూవీస్ అయి చూసి 31 బాగా ఎంజాయ్ చేసి, మళ్ళీ జనవరి కొత్త ఇయర్ వస్తుంది. అప్పుడు చేద్దాం. ఇదంతా హ్యూమన్ మైండ్ సెట్ మామ. నాకు గూడా చాలా సార్లు ఇలాగే అయింది. మీకు గూడా అవుతుంది. ఏమో మీరు చేద్దాం అనుకుని మానేస్తుంటే అదే టైంలో నా వీడియో చూసి మీరు మోటివేట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో అని చిన్న నా ఒపీనియను. అది చేస్తే మీరు బాగుపడితే నేను గూడా బాగుపడినట్టే మామ. యాస్ ఎ యూట్యూబర్‌గా, యాస్ ఎ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను గూడా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. అవ్వట్లేదు. మళ్ళీ అలాగా ఒక గ్యాప్ ఇచ్చి చేస్తున్నాను. మీకు చెప్తున్నాను గానీ నేను చేయట్లేదు. బట్ ఈసారి నేను గూడా ట్రై చేస్తాను. నేను గూడా చేస్తాను. మనందరం కలిసి సాధిద్దాం మామ. మీరేదనుకుంటే అది. వీడియోస్ చదవాలనుకుంటే చదువుకోవడం, ఏదైనా బిజినెస్ అయితే ఏదైనా మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీరు రేపటి వరకు గూడా ఆగొద్దు. జనవరి 1 వరకు గూడా ఆగొద్దు. ఈరోజు డిసెంబర్ 31 నైటే మీరిప్పుడు ప్లాన్ చేయండి. రేపు ఉదయానికి సక్సీడ్ అయిపోదాం మనం. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్,